ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించినడలా నీవే పని పూనుకొనిను ఎక్కడ తిరిగినను అన్నిట్లో వివేకముగా నడుచుకొందువు. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగుజేయవాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. సహోదరి సహోదరులారా, నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందరు. వారిలో ఒక్కనికైనను వేరేనను చిగురెనను లేకుండా రాబో దినమందు అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దొడలు గంతులు వేయినట్లు గంతులు వేదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొను వల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపరి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటిదేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును. వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీవు మాకు అప్పగించిన దానిని కాపాడి నీ మార్గములను అనుసరించి నడిచిన ఎడల మేము ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిట్లోనూ వివేకముగా నడుచుకుందామని నీ కట్టడలను నీ న్యాయ విధులను శాసనములను గైకోనాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండి చుట్టూ కూర్చుండక నీ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ శాసనములు గైకొనుటకు నీ పూర్ణ హృదయముతో నిన్ను వెదికే వారముగా మేము ఉండుటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.